హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల్లో అధిక బరువు అనేది ఒకటిగా ఉండిపోయింది. అధిక బరువు సమస్య రాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతారు. బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడమే కాకుండా కఠినమైన డైట్, వ్యాయామం వంటివి చేసేస్తూ నీరసపడిపోతూ ఉంటారు. అలా చేయటం చాలా తప్పు. బరువు తగ్గాలి కరెక్టే, కానీ ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గితేనే మంచి ప్రయోజనం కనబడుతుంది. మంచి పోషకాహారం తీసుకుంటూ రోజుకి కొంతసేపు వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ ఉదయం సమయంలో పరగడుపున తాగితే ఖచ్చితంగా 15 రోజుల్లో మీరు బరువు తగ్గటాన్ని గమనించి చాలా ఆశ్చర్యపోతారు. మనం బరువు తగ్గాలి అంటే చాలా కష్టం, పెరగటం చాలా సులువుగా జరిగిపోతుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన రీతిలో మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మీద దాని ప్రభావం పడకుండా ఉంటుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది. తప్పకుండా మీరు ఈ పౌడర్ తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. కరివేపాకు, అవిసె గింజలు, జీలకర్ర, ఈ మూడింటిని మనం ఈ చిట్కా కోసం ఉపయోగిస్తున్నాం. ఈ మూడు కూడా మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి. కొంతమంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు బరువు తగ్గడానికి. అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. ఇక అవిసె గింజలు బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. బరువు తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఒకప్పుడు ఇవి పెద్దగా దొరికేవి కాదు. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ, కిరాణా స్టోర్స్లోనూ, ఆన్లైన్ స్టోర్స్లో కూడా సులభంగానే అందుబాటులో ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి ఇటువంటి గింజలను వాడటం అలవాటు చేసుకుంటున్నారు. దీనిలో పీచు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా అవిసె గింజల్లో ఉండే మిసులేజ్ అనే పీచు పదార్థం త్వరగా నీటిలో కరిసి కడుపులో ఉండే పేగులకు, కదలికలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తీసుకున్న ఆహారం నెమ్మదిగా జీర్ణం చేసి ఆకలి అలాగే తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఇక ఆ తర్వాత జీలకర్ర మనకు వంటింటిలో ప్రతిరోజు వాడుతూ ఉంటాం. పోపుల డబ్బాలో తప్పనిసరిగా ఉంటుంది. జీలకర్రలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు సమస్య చెక్కు పెట్టడానికి జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది అన్న విషయం మనలో చాలామందికి తెలీదు. జీలకర్రలో కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందువల్ల బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయి అని భయపడాల్సిన అవసరం లేదు. జీవక్రియ రేటును బాగా పెంచి బరువును చాలా వేగంగా తగ్గిస్తుంది. జీలకర్ర బరువు తగ్గించడానికి చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. పొట్ట కొవ్వు వేగంగా కరగటానికి, శరీరం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచడానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది. జీర్ణక్రియ బాగా సాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. అప్పుడు బరువు సమస్య అనేది ఉండదు. శరీరంలో కొవ్వు అంతా కరిగిపోతుంది. అంతేకాకుండా జీలకర్ర శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక 3వ ఇంగ్రీడియంట్ కరివేపాకు. మనం ప్రతిరోజు కూరల్లో కరివేపాకు వేసుకుంటాం కదా, కాబట్టి ప్రతి ఇంటిలోనూ ఖచ్చితంగా కరివేపాకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఇంటిలోనూ కరివేపాకు మొక్క ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. స్థలం లేకపోయినా కుండీల్లో పెంచుకుంటున్నారు. కరివేపాకు ప్రయోజనాలు తెలిసి ఈ విధంగా చేస్తున్నారు. కరివేపాకు బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరాన్ని నిర్వీషీకరణ చేస్తాయి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. అంతేకాకుండా కరివేపాకు శరీరంలో కొవ్వు నిల్వలను వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. చాలామంది కరివేపాకును కూరల్లో వేసినప్పుడు ఏరి పాడేస్తూ ఉంటారు. అలా పాడేయకుండా తింటే చాలా మంచిది. కరివేపాకులో ఉండే లుటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేస్తుంది. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అవిసె గింజలు, 1 స్పూన్ అవిసె గింజలు తీసుకున్నాం. ఇక ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర. అవిసె గింజలు, జీలకర్ర 2 సమాన క్వాంటిటీలో తీసుకోవాలి. కరివేపాకు
ఒక స్పూను అవిసె గింజలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటే కరివేపాకుని 4 లేదా 5 రబ్బలు వేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ 3 బాగా వేగేలాగా సిమ్లో పెట్టి వేగించాలి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేగించాలి. కరివేపాకులో ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరోటిన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచు, మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. జీర్ణ ప్రక్రియ మెరుగుదల పలిచి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. చూసారుగా బాగా వేగిపోయాయి. ఈ కలర్ వచ్చే వరకు వేగిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ కలర్ వచ్చేటప్పటికి బాగా వేగినట్టే. చూసారుగా కరివేపాకు కూడా బాగా వేగింది. ఇప్పుడు మనం బాగా వేగిన జీలకర్ర, అవిసె గింజలు, కరివేపాకును మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒకేసారి తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. మనం కొంచెమే తయారు చేసుకుంటున్నాం. ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూసారుగా మెత్తని పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ప్రతిరోజు తీసుకోవాలి. ఈ పౌడర్ని ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఒక అర స్పూన్ పౌడర్ వేసి బాగా కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. మనం అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి చేసే ఇటువంటి డ్రింక్స్ అన్నీ గోరువెచ్చగా ఉండాలి, అలాగే పరగడుపున తీసుకోవాలి. అలా చేస్తే మంచి ఫలితం తొందరగా వస్తుంది. చూసారుగా ఈ విధంగా కలుపుకొని తాగాలి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగుతూ ఉండాలి. ఈ విధంగా 2 వారాలు తాగేసరికి మీ బరువులో తేడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ కనీసం 15 నిమిషాలైనా వ్యాయామం లేదా యోగా చేస్తూ ఈ డ్రింక్ తాగితే తొందరగా మంచి ఫలితం కనపడుతుంది. మనం తీసుకున్న అవిసె గింజలు, జీలకర్ర ఇవి ఎన్నో రకాలుగా ప్రయోజనాలని కలిగిస్తాయి. కరివేపాకులో కూడా బోల్డు పోషకాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వలన అధిక బరువు సమస్య నుంచి బయటపడటమే కాకుండా శరీరాన్ని ప్రక్షాళన చేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ డ్రింక్లో అవసరమైతే తేనె కూడా కలుపుకోవచ్చు. ఒక అర స్పూన్ తేనె కలపవచ్చు. తేనె అనేది ఆప్షనల్. డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనె కలపకుండా తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన డయాబెటీస్ కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చేస్తుంది. అలాంటి వారు కూడా ఈ డ్రింక్ తాగవచ్చు. అయితే డయాబెటీస్కి మందులు మాత్రం మానకూడదు. మందులు వేసుకుంటూ ఇటువంటి డ్రింకులు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, కరివేపాకు, అవిసె గింజలు, జీలకర్ర ఈ మూడింటిని దోరగా వేగించి మిక్సీ చేసి పౌడర్ నిల్వ చేసుకోండి. ప్రతిరోజు ఒక అర స్పూను పౌడర్ను గోరువెచ్చని గ్లాసు నీటిలో కలిపి తాగండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే